చూస్తా ఉంటే కాపులు మాకు దూరం అయిపోతారు అనే భయంతో ఇదంతా చేస్తున్నట్లేదా? ఏం లేదు, లోకేష్ ఏదో వేగ్గా మాట్లాడలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. వేగ్గా మాట్లాడలేదు, ఆయన మాట్లాడాడు. అలాగని తెగించి వెళ్ళేటటువంటి తెగింపు పవన్ కళ్యాణ్ దగ్గర లేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి తన మీద తనకి నమ్మకం లేదు, తనుగా గెలుస్తానన్న నమ్మకం లేదు, తనకు ఓట్లు పెరిగితే తప్పించి సీట్లు రావన్నది తనకు ఖచ్చితమైన నమ్మకం. తెగించి వెళ్లే ధైర్యం పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేకపోయినా ఈ నిర్ణయాలు నచ్చక తెగించి వెనక్కి వచ్చే ధైర్యం కాపుల్లో కనబడుతుంది కొంతమందిలో. అందరిలో నేను అన్నగాని కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ బయట. అవన్నీ మాటలు వింటున్నాం. అది పైన కొంతమంది నాయకులు, వాళ్ళేమి సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు ఏం కాదు. ఇప్పుడు అది కూడా సోషల్ మీడియా ఉంది కాబట్టి కొంత ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనబడట్లేదు వాళ్ళు ఎవరో కూడా. ఇదేం పెద్దగా అడ్వాంటేజ్ అవుతుంది అనుకోని నేను. అంటే అందరు కాపులేం పవన్ కళ్యాణ్ వెంటలేరు. పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళల్లో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అదే ఇప్పుడు అందరూ ఆయన వెంటలేరు, ఉన్నది కొంతమంది. ఆ కొంతమందిలో ఇంకొంతమంది వచ్చేస్తున్నారు అంటున్నాను నేను. అది ఎక్కడికి పోరండి వాళ్ళు. అదంతా కాసేపు డాబుసరి మాటలే. వాళ్ళు పవన్ కళ్యాణ్ వదిలేసి వెళ్ళరు. వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని తెలిసినా సరే మనవాడిని గనక మనం కాపాడుకోకపోతే అట్లా అన్నట్టు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్లో కుల ఓట్లు అనేది చాలా కీలకం. అందుకే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నా. మావాడు మా కులం అనే ఫీలింగ్ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది, పల్లెటూరులో ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి. అది రేపొద్దున ఓటు బ్యాంక్ని డ్యామేజ్ చేయదా? ఖచ్చితంగా జనసేన చేసిందంటే ఆటోమేటిక్గా టీడీపీ కూడా